నమస్తే అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక 4 బీహెచ్‌కే డూప్లెక్స్ ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చిందండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా బావుంటుంది. అండ్ మనం చూసిందైతే ఇందాక కార్ పార్కింగ్ అనమాట. అండ్ ఇంతవరకైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇదొచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్‌లో ఉన్న డూప్లెక్స్ ఫ్లాట్ అనమాట. 4 బీహెచ్‌కే. మనకి ఫోర్త్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్‌లో అయితే మనకిది ఉంటుందనమాట. G+5 దీంట్లో మనకి టోటల్‌గా 10 ఫ్లాట్స్ ఉంటాయి. సో, దీంట్లో నార్త్ ఫేసింగ్‌లో పైన టాప్ ఫ్లోర్స్ 2 మనకి డూప్లెక్స్ లాగా చేయించుకున్నారనమాట. అది టీవీ యూనిట్ అండి మనం చూస్తుంది. అది ట్రాన్స్‌పరెంట్ మార్బుల్ అనమాట. అండ్ చాలా బాగా ఇంటీరియర్ అయితే చేయించుకున్నారండి ఈ ఫ్లాట్‌లో. చాలా మోడ్రన్‌గా అండ్ అడ్వాన్స్‌గా కూడా ఉందనమాట ఇది టోటల్‌గా ఫ్లాట్ అయితే. అండ్ ప్రెజెంట్ చూస్తుందయితే ఇది డైనింగ్ పార్ట్ అండి. క్రాకరీ యూనిట్. డైనింగ్ అండ్ మనకి కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ లాగా. చాలా స్పేషియస్‌గా ఉంది కిచెన్ అండ్ డైనింగ్ కూడా. చాలా మంచి బ్రాండ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే వుడ్ వర్క్ చేయించుకున్నారు. అండ్ లైవ్‌గా చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బావుంది ఏంటి అని. అండ్ ఇది మనకి లొకేషన్ వచ్చేసి ఎన్ఆర్ఎస్ఏ కాలనీ అండి. జస్ట్ 500 మీటర్స్ ఫ్రమ్ ముంబై హైవే అండ్ 1 కిలోమీటర్ ఫ్రమ్ మియాపూర్ మెట్రో స్టేషన్ అనమాట. మనకి జేఎన్‌టీ లొకాలిటీలో ఉంటుందనమాట. ఇది వచ్చేసి ఎన్ఆర్ఎస్ఏ కాలనీ అనేది. చాలా మంచి కాలనీ. చాలా అఫీషియల్‌గా కూడా ఉంటుంది. అండ్ చాలా సెక్యూర్‌గా కూడా ఉంటుందనమాట. అండ్ ఇదొచ్చేసి మనకి యుటిలిటీ అండి. యుటిలిటీ అనమాట. చాలా స్పేషియస్‌గా కూడా ఉంటుంది. మనకి రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సెంట్రల్ ఏసీ అండి దీంట్లో చూస్తున్నారు గదా! మనకి అక్కడ కిచెన్‌లో గూడా మనకి సెంట్రల్ ఏసీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా హాల్ అనమాట. ఇది టీవీ యూనిట్. మనకి ఫ్లాట్ సైజ్ వచ్చేసి 3018 ఎస్ఎఫ్టీ అండి ఇది. 3018 ఎస్ఎఫ్టీస్‌లో అయితే మనకి ఫ్లాట్ సైజ్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి యూడీఎస్ కూడా మనకి 118 గజాలు ఇస్తున్నారండి. 118 స్క్వేర్ యార్డ్స్ అనమాట. ప్రెజెంట్ చూస్తుందయితే మనకిది కామన్ టాయిలెట్ అండి. చూడండి యాక్చువల్‌గా ఏంటంటే చాలా మోడర్న్‌గా చేయించుకున్నారండి. అంటే మనకి బిల్డర్ ఇచ్చేవి కాకుండా ఈయన స్పెషల్‌గా ఏమంటారు ఆ టైల్స్ వాష్‌రూమ్ యూనిట్స్ అన్నీ గూడా చాలా స్పెషల్‌గా చేయించుకున్నారు. మనకి ఇటాలియన్ మార్బుల్ ఏయించుకున్నారనమాట కింద గూడా. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఫోర్త్ ఫ్లోర్‌లో అండ్ అటాచ్డ్ టాయిలెట్ అనమాట ఇది. చూడండి ఆ టాయిలెట్‌లో గూడా ఎంత మోడరేట్‌గా చేయించుకున్నారు. చాలా బావుంది. అండ్ దీంట్లో మనకి టోటల్ ఎలక్ట్రిసిటీ గూడా త్రూ యాప్ ద్వారా అయితే మనకి మేనేజ్‌మెంట్ చేసుకోవచ్చండి. త్రూ ఫోన్ ద్వారా. అంత అడ్వాన్స్‌గా కూడా మనకి దీంట్లో వాళ్ళు చేయించుకున్నారనమాట. అండ్ ఆహ్, డిజిటల్ మనకి మెయిన్ డోర్ డిజిటల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుందనమాట. వితౌట్ కీ డిజిటల్‌తోనే ఉంటుంది. అండ్ మనకి దీంట్లో లోపల లైక్ ఫ్యాన్స్ అవన్నీ గూడా మనకి అంటే యాప్ త్రూ కాకుండా నార్మల్‌గా గూడా మనం మేనేజ్‌మెంట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉందనమాట. ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కింద. చిల్డ్రన్స్‌కి వాడుకోవచ్చు. లేదంటే మన సీనియర్ సిటిజన్స్ ఇంట్లో పెద్దవాళ్ళకి గూడా వాడుకోవడానికి బావుంటుంది. ఇదంతా మనకి ఫోర్త్ ఫ్లోర్‌లో ఉన్న హాల్ అండి ఇదంతా. అండ్ మనకి పైన గూడా బావుంటుంది. మనము ఫిఫ్త్ ఫ్లోర్ గూడా ఎళ్లి చూద్దాము. అండ్ లోపలనే మనకి స్టెయిర్‌కేసెస్ గూడా లోపలికెళ్ళే ఉంటుందనమాట. ఆన్ కన్‌స్ట్రక్షన్ టైమ్‌లోనే ఇవన్నీ చేయించుకున్నారనమాట ఓనర్ వచ్చేసి. ఇదొచ్చేసి మనకి ప్రెజెంట్ మనం చూస్తున్నాం గదండీ! ఫోర్త్ ఫ్లోర్ టు ఫిఫ్త్ ఫ్లోర్ కనెక్టివిటీ లోపల స్టెయిర్‌కేసెస్ ఇదంతా. అండ్ ఇదొచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట. చూడండి ఫాల్ సీలింగ్ గూడా చాలా నీట్‌గా చేయించుకున్నారు. చాలా బావుంది. అండ్ ఇదొచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్‌లో మనకి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ డోర్ ఉంటుంది గదా! అది. బయట నుంచి గూడా మనకి ఇది యాక్సెస్ ఉంటుందనమాట. ఇది చిన్న హాల్ లాగా అనమాట. చూడండి ఫాల్ సీలింగ్ గూడా చాలా గ్లాసీ డిజైన్‌తోని చేయించుకున్నారు. అండ్ ఈ లెఫ్ట్‌లో వచ్చేసి ఇదొక బెడ్‌రూమ్ అనమాట. ఫిఫ్త్ ఫ్లోర్‌లో చాలా స్పేషియస్‌గా ఉంటుంది. కింద మాస్టర్ బెడ్‌రూమ్ కంటే గూడా ఇది కొంచెం ఎక్కువ స్పేషియస్‌గా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేయించుకున్నారండి. చాలా మంచి మెటీరియల్ యూజ్ చేశారు ఇందులో. అండ్ మనకి దీంట్లో టాయిలెట్ కూడా చాలా నీట్‌గా చాలా బావుంటుంది. అంటే మనకి డ్రెస్సింగ్ యూనిట్‌తో పాటు బాతింగ్ ఏరియా సెపరేట్ ఉంటుంది. మనకి టాయిలెట్ కూడా సెపరేట్‌గా ఉంటుంది. అండ్ లొకాలిటీ వైస్‌గా అయితే చాలా మంచి లొకాలిటీ అండి. చాలా బావుంటుంది. అండ్ మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటన్నిటికి కూడా హార్డ్‌లీ మనం 20-30 మినిట్స్‌లో మనకి డ్రైవ్ ఉంటుందండి. చాలా నియర్ బై ఉంటాయి. అండ్ మెట్రో స్టేషన్స్ కూడా మనకి నియర్ బై 2 మెట్రో స్టేషన్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఒకటొచ్చేసి మనకి మియాపూర్ 1 కిలోమీటర్ రేంజ్‌లోనే ఉంటుంది. అండ్ జేఎన్‌టీ కూడా మనకి 1.5 కిలోమీటర్ రేంజ్‌లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకి బస్ ఫెసిలిటీ గాని, లోకల్ ఆటో ఫెసిలిటీ ఎవ్రీథింగ్ మనకి నియర్ బై ఉంటాయి. జస్ట్ ముంబై హైవే 500 మీటర్స్ కాబట్టి మనం జస్ట్ హైవేకెళ్ళిపోతే మనకు కావాల్సిన ట్రాన్స్‌పోర్టర్స్ అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇదొచ్చేసి మనకి టాయిలెట్ అండి. చూసారు గదా! ఇదంతా డ్రెస్సింగ్ పార్ట్. అండ్ లోపల మనకి అదంతా బాత్ ఏరియా అవన్నీ ఉన్నాయి. అండ్ మనకి ఏసీ గూడా మనకి ఆల్ రూమ్స్ అండ్ హాల్స్‌లో గూడా మనకు
ఎలా అంటే ఎక్కడ కావాలంటే అక్కడ మనకు కంట్రోల్ చేసుకోవచ్చండి అది. ఆటోమేటిక్ ఉంటుంది. అండ్ మనం ప్రెజెంట్ ఇంకో చూడబోయేదైతే ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట. ఇదొచ్చేసి మనకి చాలా బాగా డిజైన్ చేశారు పిల్లలకి. ఇదంతా స్టడీ యూనిట్ లాగా అనమాట. ఇదొచ్చేసి మనకి పైన బెడ్ ఉంటుందండి. కింద ఇదంతా వాళ్ళకి సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా అనమాట ఇదంతా. అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్నీ. అండ్ ఈ రైట్‌లో వచ్చేసి ఇదంతా మనకి స్టడీ యూనిట్ లాగా అనమాట ఇదంతా. స్టడీ టేబుల్స్. ఇదొచ్చేసి వాళ్ళకి టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. దీంట్లో గూడా చూడండి మార్బుల్స్ అవన్నీ గూడా చాలా నీట్‌గా చేయించుకున్నారు. ఆల్ మనకి వాల్ మౌంటెడ్ కమోడ్సే అండి దీంట్లో. చాలా బావుంది టాయిలెట్ కూడా. అండ్ ఇందులో మనకి హోమ్ థియేటర్ కూడా ఉందండి. ప్రెజెంట్ మనం చూస్తున్నాం గదా! ఇదొచ్చేసి హోమ్ థియేటర్ అనమాట. చాలా బావుంది. చాలా నీట్‌గా ఇదంతా సౌండ్ ప్రూఫ్‌తోని చాలా బాగా చేయించుకున్నారు. మనకి మంచి మూవీ థియేటర్ ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. మీరు లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే మీకే అర్థమవుతుంది. చాలా బావుంటుందనమాట. అండ్ ఆ స్పీకర్స్, ఆ యూనిట్స్ లైక్ ప్రొజెక్ట్స్ అవన్నీ కూడా చాలా బ్రాండ్ అయితే చేయించుకున్నారు ఇందులో. అండ్ అవే కాకుండా దీంట్లో మనకి బార్ కౌంటర్ కూడా ఉందండి. బార్ కౌంటర్ విత్ మనకి హోమ్ థియేటర్ అనమాట. చాలా నీట్‌గా డిజైన్ చేయించుకున్నారు. మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. వన్స్ అక్కడికెళ్ళి అక్కడ నెంబర్‌కి కాల్ చేసి మీరు విజిట్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్.